ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. చెల్లి పెళ్లి కోసం అన్న పడే ప్రాబ్లమ్స్ అందరూ చూసుంటారు. కానీ అన్న కాపురం కోసం చెల్లి చేసే ప్రయత్నాలు ఎప్పుడైనా చూసారా? ఆ ప్రయత్నాలు ఎంత ఫన్నీగా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. ఒక కొమ్మకు పూచిన పువ్వుల అనురాగం మనదేలే. అన్నయ్యా, నా మీద నీకు ఎప్పుడైనా కాలిందా? కాలిందమ్మా. చెల్లెలి క్యారెక్టర్ కింద ఎవరినైనా చూడండి అంటే సత్యగారిని పెట్టుకోండి అన్నాడు. అప్పుడు బాగా కాలిందమ్మా. నాకు చాలా అమ్మ గుర్తొస్తుంది అన్నయ్య. నాకు ఊహ తెలియక ముందు చనిపోయింది. అసలు అమ్మ ఎలా ఉంటుందో చెప్పండి. అమ్మని చూపించాలి అంతేగా. చిన్ని చిన్ని ఆశలున్న పర్వానికి అరుగెందుకీ మనసా, తుళ్ళి తుళ్ళి తూలి చిట్టి తూనీగల అలుపన్నది రాదా, ఎక్కడో పూల పొదరిళ్ళలో తుమ్మిదే వాలి ఝుమ్మంటే. అమ్మకింత బాగా డాన్స్ వచ్చా? అమ్మ అద్భుతమైన డాన్సరే కాదమ్మా, మంచి సింగర్ కూడా. అవునా? ఒకసారి పాడవా? ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో ఏదో. అది కాదు అమ్మా అమ్మా. భాస్కర్ గారు, అమ్మ అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? ఇంద్రజమ్మ. ఇంద్రజమ్మ గారు అసలు ఇంటికి వెళ్తే మా అమ్మని చూడటం మర్చిపోయాను. ఫ్లూట్ జింక ముందు సరే, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. వెళ్ళు, దించుదలా. ఓ అరే తమ్ముడు, నాకు అమెరికాలో జాబ్ వచ్చిందన్నయ్యా. అమెరికా ఎంత చీప్ అయిపోయిందా? నీకు అనకాపల్లి ఉద్యోగం వస్తానంటేనే ఆవిడ నమ్మట్లేదు. అమెరికాలో ఉద్యోగం అంటే ఎలా నమ్ముతారా? నిజమే, నా గ్రీన్ కార్డు కూడా వచ్చింది నాకు. మరి హ్యాపీగా ఉద్యోగం చేసుకోరా? వెళ్తాను కానీ నా భార్యను వదిలిపెట్టి వెళ్ళాలంటే చాలా కష్టం. ప్రేమించి పెళ్లి చేసుకున్నా ఆ మాత్రం చెప్పలేవు నీ పెళ్ళానికి? కొంచెం భయంగా ఉంది. పిలు. ఈయన బావగారు వెళ్తున్నారా? ఈయన తమ్ముడు అమెరికా వెళ్తున్నాడు. మరి ఇప్పుడు ఆయన అమెరికా వెళ్తే నేను ఎప్పుడు వెళ్ళాలి? 5 సంవత్సరాల తర్వాత వస్తాడు సెటిల్ అయ్యి, అప్పుడు చూద్దాం. అంతే, అన్నయ్య ఏ చెప్తే అదే. నేను వెళ్ళొచ్చి. ఏంట్రా అన్నయ్య ఏం చెప్తే అది? పెళ్ళంతా కాపురం చేయడం చేత కానప్పుడు ఎందుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు? నన్ను ఏం చేయమంటావు అన్నయ్య? నువ్వు అమెరికా వెళ్ళు. మీ దేవురు అనకాపల్లి. అక్కడికి వెళ్ళు. అనకాపల్లి నేనే చేసుకోవాలి. బెల్లం మీద ఎగలు దోలుకో. ఓవే తమ్ముడు, పద నేను అమెరికా ఫ్లైట్ ఎక్కించేస్తా. ఏ వెట్టి చేశాటే ముద్దుకుమ్మ నేను ఆ బ్రహ్మ, నీ పొళ్ళే నాజుకు పులరమ్మ. సర్లే, ఈ ప్రేమ అంతా చాలు గాని మా ఇంట్లో వాళ్ళని ఒప్పించండి మన పెళ్లి కోసం. రండి. సారీ, నేను మీ ఇంట్లో వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడలేను. అదేంటి? ఎందుకంటే నాకు చెల్లుంది. దాని పెళ్లి అయిన తర్వాతే నేను నా పెళ్లి. ఇప్పుడు మీ చెల్లికి పెళ్లి కాకపోతే నేను చేసుకోను. అంటే నన్ను వదిలేస్తున్నావా? వదిలేస్తా. నరేష్ ఎంత ప్రేమించాను నరేష్. ఏం చేస్తున్నావు చేసుకో పో. అన్నయ్య, ఏమైందమ్మా? అన్నయ్య విషం ఇవ్వండి, చచ్చిపోతా. ఏమైందమ్మా? నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అన్నయ్య. నేనే తల దించుకొని లేదని నువ్వు ఎలా ప్రేమించావే? తల దించుకుంటేనే వాడు కనిపించాడు అన్నయ్య. వాడు నన్ను మోసం చేశాడు అన్నయ్య. పిలువు వాడిని, తేల్చేస్తా అటో ఇటో. నరేష్, మా చెల్లిని ప్రేమించారు, పెళ్లి చేసుకోండి. చేసుకోను. ఎందుకు చేసుకో? నాకు చెల్లుంది. దానికి పెళ్లి అయిన తర్వాత నేను చేసుకుంటా. నీకు ఒక ఆఫర్ ఇస్తున్నా. ఏంటి? నేను నీ చెల్లిని చేసుకుంటా, నువ్వు నా చెల్లిని చేసుకో. ఒప్పుకో అన్నయ్య ప్లీజ్. సరే పిలిపించండి మీ చెల్లిని. ఏవే చెల్లి. ఎవరిది? నా చెల్లి. చెల్లి అని చెప్పి ఒక నల్ల పిల్లిని తీసుకొస్తావా? చూపించిన నాటకాలు ఆడుతూ. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. సరే అట్రా. కృష్ణభగవాన్ గారు, రాత్రంతా నిద్ర లేదండి. ఏమే పైమా? ఏమండి, ఇదిగో స్వీట్ తీసుకోండి. ఏమైంది? గుడ్ న్యూస్, మా తమ్ముడు ఫస్ట్ క్లాస్ లో వచ్చాడు. కంగ్రాచులేషన్స్. ఎంత ఇంట్రా? ట్రైన్ లో వచ్చాడండి.
ఫైమా ఆ. నాకు పంచులేస్తే ఇష్టం, కానీ నా మీద ఎవడైనా పంచేస్తే నాకు ఎక్కడో కాలుద్ది. ఎక్కడ కాలింది? అదే కరెక్ట్. ఎక్కడ కాలింది? ఎక్కడ కాలేది? ఇంతకు తెగించారా ముగ్గురు? సరే సరే, నాకు ఆఫీస్ కావు, టైం అవుతుంది, వెళ్తా. ఏవండి ఏంటి? నేను ఎదురొస్తానండి. పొద్దున్నే నల్లపిల్లి ఎదురొస్తే ఏమవుతుందో తెలుసా? ఏ లారీ కిందకి వెళ్ళిపోద్ది నా బైక్. ఏవండి నేను పెళ్ళానే కదండి. పూర్తి మొక్కలే అంకరా. ఫైమా, ఒక కొమ్మకు పూచిన పువ్వుల అనురాగం మనదేలే. చూసావు, నువ్వు పెళ్ళి అత్తగారింటికి వెళ్ళిపోయినా సరే మర్చిపోయింది, మీ ఇంటికి వచ్చా. అన్నయ్య, ఏమమ్మా? ఇది నీళ్ళు అన్నయ్య. నువ్వెందుకు వచ్చావు? ఆయన తరిమేశాడు అన్నయ్య. ఎందుకు తరిమేశాడు? తప్పంతా నువ్వు చేసావు. నేనేం చేశానమ్మా? వదిన ఎదురొస్తే రావద్దన్నావంట, అలిగింటికి వచ్చేసింది అన్నయ్య. ఎదురు రాకపోతే పుట్టింటికి వెళ్ళిపోద్దా? ఆ. రే బావా, తప్పైపోయింది, క్షమించండి. రేపు నుంచి మీ చెల్లి ఎదురొస్తేనే బయటకు వెళ్తా. తప్పైంది, తప్పైంది. బాగా అలిసిపోయాను ఆఫీస్ లో, కాసేపు పడుకుంటానే, నిద్ర వస్తుంది. ఏవండి మీకోసం చికెన్, మటన్, ప్రాన్స్. ఆఫీస్ లో పీకల దాకా భోంచేసి మీకోసం నా చిట్టి చిట్టి చేతులతో వండానండి. పీకల దాకా తిన్నా పో. మీరు తినకుండా నేను ఎప్పుడైనా తిన్నానా? మీ ఆడాలకి దండం పెట్టాలమ్మా. ప్రతి ఆడది మొగుడింటికి రాగానే మీరు తినుకుంటే నేను తిన్నానా, మీరు తిన్న తర్వాత నేను తిన్నానంటారు. ఉప్పు తగ్గిందని ఒక మొక్క, కారం సరిపోయిందని ఒక మొక్క, మొక్కుడు కింద లేదని ఒక మొక్క. కేజీ కూర మొగుడింటికి వచ్చేసరికి పావు కేజీ ఉంటుంది. ఆ పావు కేజీ తినేనా ఇంత బలిసింది? అమ్మా అమ్మా నీ పసివాణమ్మ. ఒక గూటిని వెలిగిన దివ్వెల మమకారం మనదేలే. ఎందుకు వచ్చావమ్మా కొంపకి? వదిన మళ్ళీ అలిగి వచ్చేసింది అన్నయ్య. ఏం చేయలేదమ్మా రాత్రి నేను. ప్రేమగా వండి పెడితే తినా అని చెప్పావంట కదా అన్నయ్య. దానికే జంపా? ఆ. రే బావా, ఒక కొమ్మకి పూసిన కోయల చెల్లమ్మా. ఏంటిది? ఎందుకు వచ్చిందని అడుగుతున్నా. అది తిండి పెడితే నీ చెల్లిని వెళ్ళిపోవడం కదరా, ఈ రోజు నుంచి నేనే వదిలేస్తున్నాను. చెల్లి నీకు వేరే సంబంధించి నేను పెళ్లి చేస్తాను. లేదు, వాడే కావాలన్నయ్య నాకు. చెప్పు తీసుకొడతా. నువ్వు వచ్చావేంటే? నేను నీతోనే ఉంటా, బతుకైనా చావైనా. అన్నయ్య, ఇంక నీతోనే ఉంటానన్నయ్య నేను కూడా. ఇదేంట్రా? నా చెల్లి నీతోనే ఉంటా అంటుంది. మరి నీ ఇది? చెల్లి నాకొద్దు. మరి నేనేం చేయాలి? ఇద్దరిని పెంచుకో. మరి నా చెల్లితో కాపురం చేయవా? నేను చెయ్యన్నా. ఎందుకు చేయవురా? ఏం పీకుతావురా నువ్వు? రేయ్, కాపురం చేయలేనప్పుడు ప్రేమించి పెళ్ళెందుకు చేసుకున్నారా? శభాష్. మళ్ళీ చెప్పరా? కాపురం చేయలేనప్పుడు ప్రేమించి పెళ్ళెందుకు చేసుకున్నావు? ఒక్కసారి నీ తమ్ముని పిలిపిరా. అరే తమ్ముడు, ఆ. అనకాపల్లి వచ్చాయి. ఏంటన్నయ్యా, అమెరికా నుంచి అర్జెంట్ గా రమ్మన్నావు, నాకు చాలా పనులు ఉన్నాయి. వచ్చారు, ఏంటి చెప్పు. అక్క, ఒక కొమ్మకు పూచిన పువ్వుల అనురాగం మనదేలే. ఈయన నా పిల్లం ఇక్కడ ఉందేంటి? నా అక్కరా. అంటే అక్క కోసం ఆ చెక్కను నాకు అంటగలుగుతావురా? ఆ. అంటే ఇప్పుడు ఏం చేయాలి మేము? నువ్వు నా అక్కతో కాపురం చేయాలి, నువ్వు నా చెల్లితో కాపురం చేయాలి. అప్పుడే నేను నీ చెల్లితో కాపురం చేస్తా. నీ పెళ్ళాన్ని తీసుకొని పో. ఆ, ఏమే, కోటిలో గాజులు అమ్ముకుందాం. సరే మనం కూడా గ్యాప్ వచ్చింది పదమరి. ఇంకా పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఇంద్రజ గారు, బుల్లెట్ భాస్కర్ ఏంటి? భాస్కర్ గారు, యు ఆర్ ద బెస్ట్ నెరేటర్. అందులో మళ్ళీ మీ దరిద్రపు డాన్స్ ఒకటి, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ నా కంపారిజన్ ఒకటి. ఏంటండి మీ ప్రాబ్లం ఏంటి అసలు? నేను అదే బాగుందని చెప్దాం అనుకుంటున్నా. నైస్ భాస్కర్ గారు. కృష్ణ భగవాన్ గారు, బుల్లెట్ భాస్కర్ సార్. నిజంగా చాలా ఎనర్జీని ఇచ్చారు. నరేష్ అద్భుతంగా చేశాం. థ్యాంక్ యూ సార్. సత్య చాలా అందంగా ఉన్నావు, చాలా బాగా చేసావు. ప్రతి ఎంట్రీ కూడా చాలా బాధగా వచ్చావు, నేను ఇంటి నుంచి పంపించేసినట్టే వచ్చావు, ఆ ఎక్స్ప్రెషన్ తో వచ్చావు. చాలా బాగా చేశారు. యాంకరింగ్ కూడా చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.